హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అంటే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా, డిఎండ్ యూనివర్సిటీస్, ఓపెన్ సీట్ కోటా, ఐపీ కోటా, ఈ విధంగా రకరకాల కోటాస్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కండక్ట్ చేసే ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విత్ డెమోతోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేనైతే ఒక పీపీటీ అయితే రెడీ చేశాను. ఆ పీపీటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది దీంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇన్పుట్ కాబట్టి ఈ లైక్స్ డిపెండ్ చేసుకొని మరిన్ని వీడియోలు చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసే ముందు మాకు అసలు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా మేము చెక్ చేసుకోవాలనుకుంటాం అనుకుంటే jaypal.com మీకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి ప్రిడిక్షన్ టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ మెంబర్స్ ఉన్నారో jaypal.com వాళ్ళకి ఆల్రెడీ యూజర్ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది కదా, సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఇండియా ఎంసీసీ అనే ఆప్షన్ ఉంది చూసారా. ఈ ఆల్ ఇండియా ఎంసీసీలో మనకు ఏఐ ర్యాంక్ ప్రిడిక్టర్ అనే ఒక టూల్ సరిపోతుందండి మీకు సీట్ వస్తుందా లేదని. ఏఐ ర్యాంక్ ప్రిడిక్టర్ టూల్ అనేది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏఐ ర్యాంక్ ప్రిడిక్టర్ టూల్ యూజ్ చేస్తాను. ఇక్కడ 23 సెలెక్ట్ చేసుకున్నాను, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ ఇండియా కోటా కదా, ఇక్కడ చాలా కోటాస్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ ఐపీ యూనివర్సిటీ కోటా ఉంటుంది, ఇంటర్నేషనల్ పాండిచ్చేరి కోటా ఉంటుంది, ఫారిన్ కంట్రీ జైన్ మైనారిటీ కోటా ఉంటుంది, అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ కోటా ఉంటుంది, డీమ్డ్ పెయిడ్ కోటా ఉంటుంది, ఓపెన్ సీట్ కోటా ఉంటుంది. దీంట్లో అందరికీ డిఫాల్ట్గా ఉండే కోటా ఎలిజిబుల్ అంటే ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని నేను ఓబీసీ మనకు 20,000 ర్యాంక్ వచ్చింది. సో 20,000 ర్యాంక్ వచ్చింది, నాకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుందా అంటే ఎస్, డెఫినెట్గా సీట్ వస్తుంది. మరి ఎక్కడ సీట్ వస్తుందంటే ఎక్కడైతే మీకు మన వెబ్సైట్లో ఎక్కడైనా సరే ప్రతి హెడ్డింగ్ పైన జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకుంటే అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది చూసారా. ఇక్కడ ఏ ర్యాంక్ పైన జస్ట్ క్లిక్ చేశాను, ఇక్కడ డిసెండింగ్ అయింది, మళ్ళీ క్లిక్ చేశాను, అసెండింగ్ అయింది. సో మీరు కనుక చెక్ చేసుకుంటే ఎంటైర్ ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ అంటే ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేకుండా 2023లో లాస్ట్ అండ్ లీస్ట్ స్టే వేకెంట్ రౌండ్ వచ్చేసి 23,000కి కట్ ఆఫ్ అయిపోయింది. అది ఏ కాలేజీలో కట్ ఆఫ్ అయిపోయింది కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ గుజరాత్లో ఉన్న కాలేజీలో కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో కూడా ఒక కాలేజీ ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్లో మనకు కట్ ఆఫ్ అయిపోయింది. కొమరంభీం ఆసిఫాబాద్లో కూడా మీకు సీట్ రావాలంటే త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా 23,570 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ మార్కులతో సంబంధం లేదు ఇంకా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చేసినాయి కాబట్టి. లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో త్రూ ఆల్ ఇండియా కోటాలో అది కూడా స్టే వేకెంట్ రౌండ్లో లీస్ట్ అండ్ లాస్ట్లో వచ్చిన సీట్ కనుక చెక్ చేసుకుంటే 23,000కి సీట్ వచ్చింది. నాకు 50,000 వచ్చింది, 60,000 వచ్చింది, 70,000 వచ్చింది, నేను ఓసీ ఈడబ్ల్యూఎస్ మరి సీట్ వస్తా అంటే మరి లాస్ట్ ఇయర్లోనే అలా ఉంది. ఎందుకన్నా అబద్ధాలు ఆడుతావు, 23లో అలా ఉండొచ్చు, మరి 22లో వేరే ఉంటుంది కదా, అది కూడా చూద్దాం. ఇక్కడ 22 సెలెక్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ మీరు అన్నట్టుగానే ఇదే ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 18,000 ఎంటర్ చేస్తున్నారు అకార్డింగ్ టు 2023. సో అకార్డింగ్ 2022 18,000. మళ్ళీ ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ చెక్ చేసుకోండి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, 22,000కి కట్ ఆఫ్ అయిపోయింది. ఏ కాలేజీలో కట్ ఆఫ్ అయింది, తమిళనాడులో ఉన్న కాలేజీలో కట్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో ఎంత కట్ ఆఫ్ అయింది, 22 కాదన్నా 21 చూడు, లాస్ట్ 3 years బ్యాక్ చూడు. ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ మళ్ళీ ఇదే ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి కూడా 18,000 ర్యాంక్ ఎంటర్ చేస్తున్నాను. 2021లో ఇక చెక్ చేసుకుంటే మనకు ఇది 2021 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను, నెక్స్ట్ ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి 18,000 ర్యాంక్ ఎంటర్ చేస్తున్నాను. 18,000 అకార్డింగ్ టు 2021. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంత కట్ ఆఫ్ అయిపోయింది కనుక చెక్ చేసుకుంటే 21,000. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 21లో 21Kకి కట్ ఆఫ్ అయిపోయింది, 22లో 22కి కట్ ఆఫ్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ 23కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈసారి కూడా ఎంత కట్ ఆఫ్ కావచ్చు అంటే మ్యాక్సిమం పెరిగితే ఒక 30,000 వస్తుంది కావచ్చు అంటే ఓబీసీకి. కాబట్టి మీకు సీట్ వస్తుందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి కోటాస్ చాలా కోటాస్ ఉన్నాయని చెప్పాను. ఇక్కడ మీకు ఉన్నటువంటి కోటాస్లో మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉంటుంది దాని ప్రకారంగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఓపెన్ సీట్ కోటా అయితే అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆల్ ఇండియా కోటా అయితే అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
కానీ కొంతమందికి స్పెషల్ కోటాస్ ఉంటాయి. ఆ స్పెషల్ కోటాస్ ఉన్న వాళ్ళు మరి ఐపీ కోటా ఉందా, మీకు ఐపీ యూనివర్సిటీ కోటా ఉందా, ఢిల్లీ యూనివర్సిటీ కోటా ఉందా, జైన్ మైనార్టీ కోటా ఉందా, ఈఎస్ఐ కోటా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని ఆ కోటా ప్రకారంగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకొకటి కూడా మీకు ఇదే 2023లో అన్న మీరు అన్నట్టుగా ఎంబీబీఎస్ ఈసారి నాకు ఈఎస్ఐ కోటా ఉంది. మరి ఈఎస్ఐ కోటాలో చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఆల్ సెలెక్ట్ చేసుకొని అన్న నాకు ఎంత ర్యాంక్ వచ్చిందంటే మరి 1 lakh ర్యాంక్ వచ్చింది, 1 lakh ర్యాంక్ వచ్చింది, ఈఎస్ఐ కోటా ఉంది, మనకి అనే అవకాశం ఉన్నాయంటే ఇక చెక్ చేసుకోవచ్చు. ఈఎస్ఐ కింద మనకు ఎక్కడి వరకు సీట్ వచ్చిందంటే 2,28,000 లాస్ట్ అండ్ లీస్ట్ రౌండ్లో కర్ణాటకలో సీట్ అయితే వచ్చేసిందండి. అది కూడా స్టే వేకెంట్ రౌండ్లో సీట్ వచ్చేసింది. లేదన్నా అసలు మనకు ఇదే ఈఎస్ఐ కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇదే ఈఎస్ఐ కోటా అంటే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్టేట్ కోటా, ఇది ఐపీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి 2,000 ఎంటర్ చేస్తున్నాను. అసలు ఎందుకు ఎంటర్ చేస్తున్నాను అంటే అసలు ఈ ఈఎస్ఐలో ఎక్కడ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ ఎండ్ అయిపోయింది ఇక చెక్ చేసుకుంటే ఈఎస్ఐలో స్టార్ట్ అయిపోయింది మనకు 6,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయిపోయి ఎక్కడ ఎండ్ అయిపోయింది అంటే దాదాపుగా 9,47,000కి సీట్ వచ్చేసింది ఎస్టీలో, అది కూడా రౌండ్ 2లో. లేదన్నా ఓబీసీ చెప్పంటే ఓబీసీ అని చెప్పేసి ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఓబీసీ కింద కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 26,000 దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది 71,000కి ఎండ్ అయిపోయిందండి. అంటే ఓబీసీలో ఎక్కడ వరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే దాదాపుగా 70,000 80,000 వస్తే మనకి ఈఎస్ఐ సర్టిఫికేట్ కలిగి ఉంటే దాంట్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్న ఈడబ్ల్యూఎస్ ఉందని యూజ్ అవుతుందా, ఈడబ్ల్యూఎస్ కనుక చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ కింద 76,000 వచ్చేసింది. అన్న ఎస్సీ కేటగిరీ అన్న మేము మాకు ఛాన్సెస్ ఉంటే ఎస్సీ కేటగిరీకి చెక్ చేసుకుంటే 2,22,000కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఈ వెబ్సైట్లో ఓన్లీ ఒక 2022 కాదు, ఇక్కడ ఎన్ని ఇయర్స్ రికార్డ్స్ అంటే అన్ని ఇయర్స్ అంటే 23, 22, 21, 22 ఇక్కడ చెక్ చేసుకొని మీకు దరిదాపుల్లో ర్యాంక్ కనుక ఉంటే ఆ కోటాలో ఆ ర్యాంకులో మీకు ఉన్న స్పెషలైజేషన్లో ఆ ర్యాంక్ దరిదాపులో కనుక ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాదు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ ఇంకొక ఆప్షన్ అన్న బెస్ట్ కాలేజెస్ కూడా అడుగుతున్నారు కదా. నేను ఏం చేస్తున్నాను చూడండి, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సీట్ కోటానే సెలెక్ట్ చేసుకున్నాను. అన్న ఎయిమ్స్లో బెస్ట్ కాలేజ్ అడుగుతున్నారు కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓపెన్ సెలెక్ట్ చేసుకొని నా ర్యాంక్ 1 అని ఎంటర్ చేస్తారు. 1 అని ఎంటర్ చేయడంతో ఏమవుతుందంటే ఇంతకుముందు ఎవరైతే టాప్ ర్యాంకర్స్ మెరిట్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు. సో టాప్ ర్యాంకర్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారో చెక్ చేసుకుంటే ఢిల్లీలో జాయిన్ అవుతున్నారు, నెక్స్ట్ వచ్చేసి జిప్మార్ పాండిచేరిలో జాయిన్ అవుతున్నారు, భువనేశ్వర్లో జాయిన్ అవుతున్నారు, జోధాపూర్లో జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ర్యాంకు డిపెండ్ చేసుకొని కూడా అంటే ఆ మెరిట్ ఆర్డర్ ఆఫ్ ది స్టూడెంట్స్ని ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో సో ఆ ఆర్డర్ ప్రకారంగా అది కూడా ఒక ప్రయారిటీ లిస్ట్ లాగా మనం అయితే తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఓకే అనేది అంతా బాగానే ఉంది. ఇప్పుడు కొంచెము డీమ్డ్ కాలేజెస్ గురించి చెప్పండి అనుకుంటే డీమ్డ్ కాలేజీకి సంబంధించి కూడా చెప్తున్నానండి. డీమ్డ్ కాలేజీలో అన్ని కూడా ఓపెన్ సీట్లో ఉంటాయి. ఇదే డీమ్డ్ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన ర్యాంకు 1,200 అనుకుంటున్నాను. టాప్లో ఉన్నటువంటి డీమ్డ్ కాలేజ్ ఇక్కడ ఏ ర్యాంక్ పైన క్లిక్ చేసుకుంటే అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. డీమ్డ్ కాలేజ్లో 19,000కి స్టార్ట్ అయిందండి, 19,000కి స్టార్ట్ అయిపోయి ఇదే డీమ్డ్ కాలేజ్లో ఎక్కడో ఒక సీట్ వచ్చింటే 12 lakhs సీట్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. మరి డీమ్డ్ కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుంది, డీమ్డ్ కాలేజ్లో 18 lakhs, 19 lakhs, 25 lakhs పర్ ఇయర్ ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయి. మరి టాప్లో ఉన్నటువంటి కాలేజ్ ఏదంటే కస్తూర్బా మెడికల్ కాలేజ్, సింబాసిస్, నెక్స్ట్ ఈ విధంగా అంటే టాప్ ఆర్డర్ ప్రకారంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఓపెన్ సీట్ కోటాలో చెక్ చేసుకుంటారా, లేకపోతే డీమ్డ్ కోటాలో చెక్ చేసుకుంటారా, లేకపోతే ఐపీ కోటాలో చెక్ చేసుకుంటారా, ఈ విధంగా ఒక ఇయర్ కాదు దాదాపుగా 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఉంది. ఒకసారి చెక్ చేసుకొని మీకు దరిదాపులు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా దాదాపుగా 4 సంవత్సరాలకు సంబంధించిన డేటా అంతా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి చాలా టైం అనేది తీసుకున్నాం కాబట్టి మరి దీంట్లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలనుకుంటే ఇక్కడ ఏదైతే మీకు ప్లాన్ అంటే ఈ 599 ప్లాన్లో మనకు ఎంసీసీ అనే ఆప్షన్ వస్తుంది, 799లో కూడా వస్తుంది. సో మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా మీకైతే ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే మీకైతే చాలా ఆప్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఒకసారి మీకు ఉన్నటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని మీరు ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మెయిల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా జైపాల్ అంటే మీకు ఉన్నటువంటి యూజర్ నేమ్ని బేస్ చేసుకుని సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే
లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అంటే ఏపీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. దాంతోపాటు ఎన్టీఆర్హెచ్ఎస్కి సంబంధించి ఏదైనా సరే ఎంసీసీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కేఎన్ఆర్హెచ్కి సంబంధించిన తెలంగాణకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు వివిధ రకాల రిపోర్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చితే, మీకు యూటిలైజ్ అనిపిస్తే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే అన్న ఎంసీసీకి ఏ విధంగా అప్లై చేయాలి. సో ఎంసీసీలో అప్లై చేసుకుంటేనే ఈ అన్నిటికీ కోటాక్స్కి అనేది ఎలిజిబిలిటీ అనేది వస్తుందో సో గుర్తుపెట్టుకోండి. అది ఎంసీసీ అంటేనే ఆల్ ఇండియా కోటా అంటారు రెగ్యులర్గా. కాబట్టి దీన్ని మీరు ఆల్ ఇండియా కోటా అనుకుంటున్నారు కదా, అదే ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ అనుకోండి. ఇక రఫ్గా చెప్పాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనం చెక్ చేసుకుందాం. అఫీషియల్ వెబ్సైటు mcc.nic.in అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని చెప్పేసింది. ఈ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకు బులెటిన్ బోర్డు, అదేవిధంగా పార్టిసిపేషన్ కాలేజెస్. సో మొత్తం అయితే ఏ కాలేజీలకు పర్మిషన్ వచ్చింది, ఏ కాలేజీకి పర్మిషన్ రాలేదు అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు తెలంగాణలో అయితే 4 కాలేజెస్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ కాలేజ్ లిస్ట్ అవుతుంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక మన రిజిస్ట్రేషన్కి సంబంధించి కాబట్టి ఇక న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేద్దాం. ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నీట్ 2024 నెక్స్ట్ వచ్చేసి ఇది యూజ్ ద రూల్ నెంబర్ పాస్వర్డ్. ఇదివరకే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా లాగిన్ కావాలి. కానీ మనకు న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని అగ్రీ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. అగ్రీ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నీట్ రూల్ నెంబరు, నీట్ అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ అప్లికేషన్ ఫాము, దీంతో పాటు మీ ర్యాంక్ కార్డులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఏ విధంగా మనకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అనేది ఒకసారి ఈ పీపీటీ అయితే చేశాను, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఏ విధంగా వస్తాయంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నీట్ రూల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, నెక్స్ట్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అవైతే వస్తాయి. దాంతోపాటు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్పేస్తున్నారు. ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మీరైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అండ్ ఈమెయిల్కి ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చెక్ చేద్దాం. మనకు వ్యూ ఎడిట్ అప్లికేషన్ ఫాము, అప్లికేషన్ డీటెయిల్స్, అప్లై సెక్షన్, కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రివ్యూ అని చెప్పేసి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనం వెళ్ళిపోతూ ఉండాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అంటే ఇదివరకు మనం ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటాం, బట్ మళ్ళీ ఇంకొకసారి అయితే అవకాశం ఇచ్చారు. జెండరు, నేషనాలిటీ, రీజన్, క్యాస్ట్, ఎవరైనా పొరపాటున అప్పుడు ఓబీసీ పెట్టకపోతే ఈసారి ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీ కానీ చూజ్ చేసుకునే అవకాశాలు అవుతున్నాయి. నెక్స్ట్ సబ్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ వచ్చి పర్సన్ విత్ డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఆర్మడ్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్. సో మ్యాక్సిమం అందరికీ నో ఉంటాయి కాబట్టి నో. నెక్స్ట్ వచ్చేసి 12th సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ స్కూలు, అదేవిధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ, ఎప్పుడైతే పాస్ అయిన ఇన్ఫర్మేషన్, దాంతోపాటు స్కూల్ నేము, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అడిగింది ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు పాస్ అయ్యామో మ్యాక్సిమం మార్క్స్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ని డిపెండ్ చేసుకొని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అయ్యో అన్న చిన్న పొరపాట్లు చేసాం మార్కుల దగ్గర అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెక్ చేసుకునేది మీ పర్సంటేజీ కాబట్టి ఇక్కడ బయాలజీ, జువాలజీ అని చెప్పేసి ఉంటే మీరు ఎలా చూజ్ చేసుకున్నా పెద్ద నష్టమైతే లేదు. ఇంక్లూడింగ్ ప్రాక్టికల్తో ఆ మార్కులు ఎంటర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏ కోటాకి ఎలిజిబిలిటీ ఉంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఇండియా కోటాకి అందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఓపెన్ సీటు కోటాకి అందరికి. ఈ 2 కోటాస్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికైతే ఈ ఐపీ సర్టిఫికెట్ మీరు తీసుకొని ఉన్నారో ఈఎస్ఐ దగ్గర వాళ్ళు డైరెక్ట్గా ఐపీ సర్టిఫికెట్ని టిక్ చేసి ఉంచేస్తారు, చెక్ చేసుకోండి. డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ అయితే మనకు ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది మీ రిక్వైర్మెంట్ డిపెండ్ చేసుకోండి. అందరూ అయితే ఆల్ ఇండియా కోటాకి ఓపెన్ సీట్ కోటా. ఆల్ ఇండియా కోటా అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్, స్టేట్లో ఉన్నటువంటి కాలేజీలకు వెళ్ళి 15% తీసుకొని వీళ్ళు ఫిల్ చేస్తారు. అదే ఓపెన్ సీట్ కోటా ఎయిమ్స్, జిప్మాన్ లాంటి కాలేజీలు అనమాట.
ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే అడ్రస్ డీటెయిల్స్కి వెళ్తాం. ఆ అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసేయండి. దీంతోపాటు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సేమ్ కరెస్పాండింగ్ అడ్రస్ ఉంటే సేమ్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. నీట్ రూల్ నెంబరు, నీట్ అప్లికేషన్ నెంబరు, జెండరు, అదేవిధంగా మీ ఫోటో కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వ్యూలో అయితే వస్తాయి. సో ఈ విధంగా చెక్ చేసుకొని ఇక్కడ మెయిన్గా మళ్ళీ చెక్ చేసుకోవాల్సింది మనకి ఏ కోటాస్కి అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీకి సంబంధించిన లిస్ట్ అంతా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. కరెస్పాండింగ్ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ ఫైనల్ ఇక్కడ టిక్ చేసుకొని ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే మనకు ఫస్ట్ అయితే ఏం చేసాము, ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత మనం అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్ ఇక్కడ పే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అమౌంట్ పే చేసిన తర్వాత ప్రొసీడ్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో ఆల్ ఇన్స్టిట్యూషన్ టైప్స్ ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలంగాణ, జిప్మార్ ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అని మనకు లెఫ్ట్ సైడ్లో ఏవైతే కాలేజెస్ ఉన్నాయో జస్ట్ యాడ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే రైట్ సైడ్ అయితే మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అయితే మీరు చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఏం చేశాను, ఈఎమ్స్ ఢిల్లీ పైన క్లిక్ చేశాను. మనకు చాయిస్ 1లో వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ జిప్మార్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ ఫిల్టర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ జస్ట్ టైప్ చేస్తే జిప్మార్ లాంటి కాలేజెస్ వస్తాయి. జిప్మార్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అనగానే మనకు ఈ రైట్ సైడ్ యాడ్ అయిపోతూ ఉంటే ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఎవ్రీ 5 minutesకి ఒకసారి అయితే ఈ సర్వర్ సేవ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 6, 7, 8 ఈ ఆప్షన్ ప్రయారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆప్షన్లో కనుక మీకు ఏమైనా ప్రాబ్లం కనుక ఉంటే ఇక్కడ రిమూవ్ ఆప్షను లేకపోతే అప్ డౌన్ బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చాయిస్ నెంబర్స్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉన్నాయి. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేనేజ్ ఫిల్టర్ చాయిసెస్, చాయిస్ ఇంటర్చేంజ్, చాయిస్ రీఅరేంజ్, మల్టిపుల్ డిలీషన్, లాక్ చాయిస్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా ఆప్షన్స్ అన్ని పిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా సేవ్ చేయడమే. సో ఈ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవాలి. వెబ్ రిజిస్ట్రేషన్ అంటే ఈ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, ఒక్కసారి jaypalanti.comలో చెక్ చేసుకోండి. ఆల్ ఇండియా కోటా కానీ, ఓపెన్ సీట్ కోటా కానీ, ఈఎస్ఐ కోటా కానీ, డీమ్డ్ కాలేజెస్ కానీ ఇంకేదైనా కోటాస్ ఉంటే గత 4 సంవత్సరాలలో మన ర్యాంక్కి ఎక్కడైనా సీట్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ అన్ని బేస్ చేసుకుని కౌన్సిలింగ్ జరుగుతుంది. అయ్యో మార్కులు పెరుగుతాయా తగ్గుతాయా అనేది లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కడ చూసినా, ఇయర్లో చూసినా ర్యాంక్ లెవెల్ అయితే సేమ్ ఉంటుంది. కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చితే, మీకు యూటిలైజ్ అనిపిస్తే మరి ఈ వెబ్సైట్కి వెళ్ళేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీలో ఇక్కడ ఏ ర్యాంక్ ప్రిడిక్టరు, అలాట్మెంట్స్ ఈ 2 ఆప్షన్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి. ఇందులో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.